అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుని కృప. 86వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప చాలా విలువైనది. దేవుని కృప చాలా అమోఘమైనది. భూమి మీద జీవిస్తున్న ప్రతి విశ్వాసికి దేవుని కృప చాలా అవసరం. దేవుని కృపను బట్టే మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ప్రతిదానికి విశ్వాసుల వాడుక భాషలో కూడా తరచుగా ఎక్కువగా వాడే పదము దేవుని కృప. ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, దేవుని కృప వలన మేమందరం బాగున్నాం అంటారు. అంటే దేవుని కృప అలాంటిది. ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. ఆయన కృప ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి కృపకు సంబంధించిన అంశము సుదీర్ఘంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే దేవుని కృప అని రాయబడి ఉందో ఆ మాటల్ని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ అట్టి దేవుని కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అనుదిన కార్యక్రమంలో దేవుని కృప అనే మాట చాలా సుదీర్ఘంగా మనము ప్రతి మాటని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నేటి ఉదయకాలమందు మనం చదువుకున్న మాట, నీవు చూపిన కృప అధికమైనది. అధికమైన కృప. దేవుడు మన ఎడల చూపిన కృప ఎలాంటిదంటే అధికమైనది. అధికానికి ఎలా మనం కొలమాన వేయచ్చు, ఎలా మనం లెక్కించవచ్చు? 90 మార్కులు వచ్చినాయి అంటే 100కి 90, అంటే అలా మనం ఒక 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 ప్రామాణికం పెట్టుకొని 100కి 60 వచ్చినాయి, 100కి 90 వచ్చినాయి, 100కి 35 వచ్చినాయి, ఇలా ప్రామాణికం వేస్తాం. కానీ ఇక్కడ దేవుని కృపకి ఏ విధంగా ప్రామాణికం చేయగలం, ఏ విధంగా కొలవగలం, ఏ విధంగా దాన్ని లెక్కించగలం, ఏ విధంగా దాన్ని పట్టుకోగలం, ఏ విధంగా దాన్ని యొక్క పరిమాణము, ఎత్తు, లోతును మనం పసిగట్టగలమంటే మానవ జ్ఞానానికి అంతు చిక్కనిది దేవుని కృప. అందుకే ఇక్కడ దావీదు మహారాజు 86వ కీర్తనలో ఆయన చాలా చక్కగా దేవుని యొక్క కృపను వర్ణిస్తూ దేవుడు ఆయన పట్ల చేసిన మేలులను ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలుల్లో ఒక మాటని 13వ వచనంలోకి వచ్చేసరికి ప్రభువా నా దేవా అని సంబోధిస్తున్నాడు. ఎవరి కీర్తన రాసింది? దావీదు కీర్తన. దావీదు ప్రభువుని గురించి చెప్తూ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఇది దావీదు మహారాజు జీవితంలో మాత్రమే కాదు, కానీ నేటి ఉదయకాలమందు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి మీద ఆయన కృప కుమ్మరించబడుతుంది. ఆయన కృప ఏ విధంగా కుమ్మరించబడుతుందంటే అధికము, తక్కువ కాదు, అల్పము కాదు. అల్పము, అధికము. అల్పం అనగా తక్కువ, అధికం అనగా ఎక్కువ. దేవుడు దావీదు మీద ఆయన కృప అధికముగా కుమ్మరించాడు. నేటి ఉదయకాలం మందు వాక్యం వింటున్న మన పట్ల కూడా ఆయన కృప అధికమైనది, ఎక్కువైనది, హెచ్చైనది, ఎవరు కొలవలేనిది. పాతాళాగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు మహారాజు ఎన్నో శ్రమల గుండా ప్రయాణమై వెళ్ళాడు. అవన్నీ మనకి తెలిసిన సంగతులే. అనేక కష్టాలు, తరుముబడ్డాడు. సొంత కుమారుడి చేత కూడా తరుముబడ్డాడు. అడవుల్లోకి వెళ్ళారు. మరణాపాయ స్థితిలో ఉన్నాడు. రాజు సౌలుగా ఉన్నప్పుడు కూడా దావీదుని హతమార్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మనం చదువుకున్న మాట, పాతాళాగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్నాం మనందరం కూడా జిగటగల దొంగ ఊబిలో మనం చిక్కుకున్న వారం. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన స్థితిలో మనం ఉండిన వారం. మనము పాతాళానికి పరుగులిడుతున్న వారం. మనము సాతాను బంధకముల్లో ఉండిన వారం. దావీదు మహారాజు దావీదు మహారాజు చెప్తున్నాడు, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పాపములోనే జన్మించితిని. పాపములోనే జన్మించితిని. మానవుడు జన్మతః పాపాత్ముడు. జీవిస్తున్నప్పుడు
ఆలోచనల, తలంపులు, నడవడిక, మాటల్లో పాపం. కానీ అలానే ఉండి మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు మన పట్ల తన ఉచితమైన కృపను చూపించాడు. ఆ కృపే కలువరి శిలువలో ఆయన మన పట్ల చూపించిన దేవుని కృప. ఆ కృపే నిన్ను నన్ను రక్షించిన కృప. ఆ కృపే మనందరి దోషభారాన్ని ఆయన మీద వేసుకొని చనిపోయిన కృప. ఆ కృపని ఏ విధంగా వివరించగలం? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నాయి అన్నారు. కలువరి శిలువలో మనందరి కోసం చనిపోయిన కృప. ఒక దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చాలా చక్కని మాట జ్ఞాపకం వస్తుంది. మీరు దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. ఎంత చక్కగా ఆ మాటని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఒక ధనవంతుడు దరిద్రుడైన కృప, ఒక దరిద్రుడు ధనవంతుడు అవటానికి చూపిన కృప. 2 ముక్కల్లో చెప్పుకోవచ్చు. ఒక ధనవంతుడేమో దరిద్రుడైన కృప, ఒక దరిద్రుడేమో ధనవంతుడు అవటానికి జరిగిన కృప. అదే మనం దరిద్రులుగా ఉన్నాము, ఆయనైతే ధనవంతుడిగా ఉన్నాడు మనల్ని తిరిగి ధనవంతులుగా చేయటానికి. ఇక్కడ మనం చదువుకున్న మాటలోనే పాతాళ అగాధములో నుండి మనల్ని పైకి లేవనెత్తడానికి ధనవంతుడైన ఆయన సిలువలో దరిద్రుడుగా, వస్త్రహీనుడుగా, దేహమంతా గాయాలతో పొంది ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకి రక్షణ, విడుదల దయచేశారు. ఈ ఉదయకాలమందు ఈ వాక్యము కేవలం దావీదు మహారాజుకు మాత్రమే కాదు, కానీ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న మనందరికీ వర్తిస్తుంది. అక్షర సత్యం. ప్రతి ఒక్క విశ్వాసికి ఇది వర్తిస్తుంది. ఏంటంటే, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు కృప చూపి ఉన్నావు, పాతాళ అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నాకు రక్షణ భాగ్యం దయచేసావు, పరలోకంలో మమ్మల్ని స్వాస్థ్యులుగా చేసావు. ఉదయకాలమందు వాక్యం వింటున్న మనం కూడా మన మనసులో ఈ విధంగా తలచుకుంటూ ఈ ఉదయకాలమందు ఈ కార్యక్రమం ద్వారా మనం దేవుని స్తుతిద్దాం. నీ కృప మా పట్ల అధికమైనది నాయన, పాతాళ అగాధములో నుండి మమ్మల్ని తప్పించావు, నీకు స్తోత్రములని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రవందనములైనా. పాతాళ అగాధము నుంచి తప్పించిన అధికమైన కృప, అట్టి కృపను మా మీద కుమ్మరించారు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.